నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ. లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. మండలం పెద్ద కందులూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల వీరచంద్రారెడ్డి సతీమణి గంగుల సారికమ్మ. నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత కాంగ్రెస్ లో చేరిక. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ నాగవరపాడు ఎన్టీఆర్ విగ్రహం రాజేంద్ర నగర్, ఈ సేవ రోడ్, రాజేంద్ర నగర్, ఎన్టీఆర్ కాలనీ, గుడ్మెన్ పేట, ముబారక్ సెంటర్, పేద ఎరుకపాడు, బేతవులు, జగన్నాథపురం, వరాల వీధి మీదుగా ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం వరకు సాగింది. రాము మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు గుడివాడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి 5 ఏళ్లుగా సీఎం జగన్ రెడ్డి చేతిలో నగబడ్డ వర్గాలని చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నాయి. బాబు గెలిస్తేనే యువతకి జాబ్ వస్తుంది, రాష్ట్రం వెలిగిపోతుంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బతికించేది చంద్రబాబే. గుడివాడలో మార్పు మొదలైంది. ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది యాత్రలో పాల్గొన్న సోదరులందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు ఇప్పటికీ యువకుడు ఇంత ఎండలో కూడా 20 గంటలు కష్టపడుతున్నారు. రాత్రులు తిరిగి పగలు పడుకునే గుట్కా నానికు చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి లేదు. సైకిల్ ర్యాలీలో గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానిటి సన్యాసిరావు, జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, గుడివాడ బీజేపీ కన్వీనర్ దావులూరు సురేంద్రబాబు, గుడివాడ టౌన్, రూరల్ నందివాడ మండలం, గుడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 72 ఏళ్ళు పూర్తి చేసుకుని ఇవాళ 73 ఏళ్ళలో ప్రవేశం స్టార్ట్ అయింది. ఆయన ప్రజల కోసం ఎంత వయసు అయినా సరే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడుతున్న వ్యక్తి. సంపాదన సృష్టించగలడు, సంపాదన కూడా సంక్షేమం కోసం ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో ప్రజలకి రాష్ట్రానికి మేలు చేసే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. చంద్రబాబు మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుడివాడ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటూ సైకిల్ యాత్ర గుడివాడ టౌన్ అంతా సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాం. మొత్తం 30 యార్డులు కవర్ అయ్యేట్టుగా పూర్తిగా సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే మనకందరికీ తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత. ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేసినా, ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా, అలాగే విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన ఆయన ఒక్కడే. సో ఈ గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం చేతుల్లో అణగారిపోయిన వర్గాలన్నీ ఏకమై ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ప్రయాణిస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రయాణంలో అందరూ ఒకటే మాట చెప్తున్నారు, చంద్రబాబు గెలవాలి, జాబు రావాలి, బాబు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ వెలగాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు. ఈ అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇవాళ చూడండి జన ప్రవాహం ఎంత ఉందో. ఊరికినే సైకిల్ యాత్ర అంటే మాకు సైకిల్ దొరికితే లేదు అని చెప్పి మేము చాలా టెన్షన్ పడ్డాం. అలాంటిది ఇన్ని వేల మంది
వచ్చేసి సైకిల్ యాత్రకు పూర్తిగా రెడీ అయిపోయి మాతో పాటు సైకిల్ యాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు అంటే జనాల్లో ఎంత కసి ఉంది, వాళ్ళ ఈ బాబు గారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని బతికించగలడు, మళ్ళీ మన రాష్ట్రాన్ని గాడిని పెట్టగలడని చెప్పి నమ్ముతూ మేమంతా ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తానికి ఈ యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ గుడివాడ మార్పు మొదలైంది. ఈ ఒక్కరోజు చూడండి, మీ ఒక్కరోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎక్కడ లేని కష్టాలు పడ్డ ప్రజలందరూ మంచి రోజులు వస్తున్నాయని చెప్పి. పండగ వచ్చే ముందు వాతావరణం 20 రేపు మే 13 ఏదో పెద్ద పండగలాగా జాతరలాగా ఉండబోతుంది ప్రజలందరికీ. రావణ సంహారం జరిగినట్టుగా ఒక దీపావళి చేసుకున్నట్టుగా ఉండబోతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటా ఉన్నాను. చంద్రబాబు ముసలాయన, ఆయనకు వయసు అయిపోతుంది, చివరి ఎన్నికలు అంటారు. ఈ ముసలాయన చివరి ఎన్నికలని ఈయనే చెప్పాడు కదా, ఈయనే చివరి ఎన్నికని చెప్పండి, నా పని అయిపోయింది అని. చంద్రబాబు గారు ఇప్పటికి బస్సు మీదకి గబగబా ఆయన ఎక్కేయగలడు, గబగబా దిగేయగలడు. మొత్తం ఈ రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్న వ్యక్తి ఆయన. ఇంత ఎండల్లో కూడా ప్రసంగాలు చూస్తుంటే మీరు ఎన్ని గంటలైనా కూర్చొని చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ముసలాడేంటి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని, మన పనికి మనలాడు పుట్టుకాడి నుంచే వృద్ధుడే. వాడు వచ్చి మనకి చెప్పేది ఏంటి, రాత్రులంతా తిరిగి పగలంతా పడుకునేవాడు మన చంద్రబాబు గురించి కామెంట్ చేసేందుకు కూడా వదిలేండి. అది గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం శనివారం నుండి ప్రారంభమైంది. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో అంబేద్కర్ నగర్, జగనన్న కాలనీ, చంద్రన్న కాలనీలో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోనే అంబేద్కర్ నగర్ వద్ద ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజానికం గజమాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజానికం ఎమ్మెల్యే కొడాలి నానికి వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పేదలు పేదలుగానే ఉండాలన్న పెత్తందారుల దోపిడీని అరికట్టేలా ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు సీఎం జగన్ చేస్తున్న పోరాటంలో కులమత వర్గ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే 5 ఏళ్లంటే 1820 రోజులు మన బతుకులు ఎలా ఉండాలో మన ఓటే నిర్ణయిస్తుందని, మన బతుకులు మార్చే వారికి ఓటు వేయాలని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు భవిష్యత్తులో కూడా అందాలా లేక రద్దు కావాలా అన్నది మీ ఓటు నిర్ణయిస్తుందన్నారు. ఫ్యాన్ మీద 2 ఓటు వేసి అన్ని పథకాలు ఇంటికి అందుతున్నాయన్నారు. సాధ్యం కాని హామీలతో మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని గుర్తు పెట్టుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.
తమ్ముడు పక్కన నుంచి తమ్ముడు ఎటు నుంచోమ్మా తమ్ముడు దగ్గర నుంచి సార్ ఒకసారి నుంచి ఓకే సార్ सबको दार आगे అటుపక్క అటువైపుకి వెళ్ళండి గురువు అటువైపుకి వెళ్ళండి వచ్చారా ఎక్కడికి వెళ్తారు ఇళ్ళ కట్టుకోండి మీరు పక్క రండి
గ్రామంలో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సతీమణి గంగుల సారికమ్మ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల సారికమ్మ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా ఆలగడ్డలో తన భర్త ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి చేసిన అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నం రాఘవరెడ్డి, మండల వైసీపీ నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటాచలం కాలనీకి చెందిన యువకులు సలాం భాష ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వారిని కృష్ణారెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు బలం చేకూరుతుందని, ప్రజలు ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన బీసీ కాలనీ నుంచి ప్రజలందరూ రావడం జరిగింది. మా దగ్గరకు వచ్చి మేము కూడా మీతో తిరిగి ఈ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము చాలా గౌరవంగా, సాధారణంగా ఆహ్వానించి మా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డు నుంచి కూడా మాకు ప్రజలు ఖచ్చితంగా వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము దగ్గరకు తీసుకుని ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి కూడా మేము రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కానీ, లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి వార్డు, ప్రతి లోకల్ బాడీలో కూడా కంటెస్ట్ చేయడానికి మేము సన్నాహాలు తయారు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక లేబుల్ గా తయారై జనానికి మంచి మంచి సందేశాలు ఇస్తూ ముందరికి వెళ్తాయి. వివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ. లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. మండలం పెద్ద కంబులూరు గ్రామంలో ఇంటింత ప్రచారం నిర్వహించిన ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సతీమణి గంగుల సారికమ్మ. నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత కాంగ్రెస్ లో చేరిక. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.